హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే మాకు నెల్లూరులో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ సేల్స్ అని పెడతా ఉంటారండి. అంటే ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా పెడతా ఉంటారు. 2-3 చోట్ల మారుస్తూ ఉంటారనమాట. ఇక నాకు ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో పెడితే అక్కడికైతే వెళ్ళాను. అంటే రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి పెడతా ఉంటారనమాట స్టాల్స్ అనేవి. ఇక చూద్దాము అని అయితే వచ్చాను. ముఖ్యంగా అయితే ఈరోజు అటికలు కొందామని వచ్చానండి. ఇక్కడ స్టాల్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా అటికలు, కుండలు ఇవి కూడా పెడతా ఉంటారనమాట. ఇంకా సమ్మర్ కూడా వస్తుంది కదా, కుండ ఏదన్నా తీసుకుందాము. పైగా మన ఇంట్లో చేపల కూర ఇలాంటి జావ కాసుకునే దానికి ఉండేవన్నమాట. ఆటికలు మనం షిఫ్టింగ్ టైంలో కొంచెం బ్రేక్ అయిపోయినాయి అనమాట. ఇంక సరే కొత్తవి తీసుకుందాము అని వచ్చాను. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఆ స్టాల్ అస్సలు పెట్టలేదు వాళ్ళు ఈసారి. ఇక సరే ఇంకా వాటితో మనం వెనక్కి వెళ్ళిపోలేం కదా, ఇంకా పైకి వెళ్ళి ఏమన్నా మంచిగా ఏదైనా ఉన్నాయేమో చూద్దామని అయితే పైకి వచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సరే ఏదైనా శారీస్ మీదకి సూట్ అయ్యేలాగా ఉన్నాయేమో చూశాను. ఇది చూసారండి, ఇది ఆయిల్ పోసేసుకొని మనం కోకోనట్ ఆయిల్ అలాగా హెయిర్కి ఇట్లా దాన్ని నొక్కుంటూ పెడితే అది అంటే ప్రతి రూట్కి అందేలాగా ఉందన్నమాట. ఐడియా బాగుంది కదా అది. 10 రూపీసో 20 రూపీసో చెప్పారనమాట. ఇక్కడ ఈ జాడీలు ఇవన్నీ బాగున్నాయి, అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి అనమాట కలర్ఫుల్గా. కానీ తీసుకోలేదండి, ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లోనే, అవే ఉన్నాయి పక్కకి. ఇంకా సరే అని ఇవి చూశాను జస్ట్. ఈ స్టాల్స్లో ఇక్కడ వీళ్ళు వైజాగ్ అంటండి, పర్ల్స్ బాగున్నాయి. లాస్ట్ టైం పెట్టినప్పుడు కలెక్షన్ అంత బాగోలేదు, క్వాలిటీ కూడా అంతగా అనిపించలేదన్నమాట. కానీ ఈసారి వీళ్ళు పెట్టినది మాత్రం బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగున్నాయి వీళ్ళవి. తను కూర్చొని అల్లుతా ఉంది కూడా, పింట్రెస్ట్లో చూసి డిజైన్స్. గోల్డ్ థ్రెడ్ ఉంది, అసలు అది తెగిపోవట్లేదు, ఇలా చూపించింది కూడా. దానికి తను డిజైన్ చేస్తూ ఉన్నింది, బాగా అనిపించాయి అవి. చూపిస్తానులేండి, ఇప్పుడు వీడియోలో వస్తాయి. ఇంక ఈ బ్లాక్ బీడ్స్ ఇవి బాగున్నాయి, తక్కువ ప్రైసే చెప్పారు అవి. ఈ బ్యాంగిల్స్ భలే నచ్చాయండి నాకు. 4000 చెప్పారు, గ్యారంటీ కూడా ఉందన్నారు. బాగున్నాయి కదా అవి. ఇదండి, ఇది రెడీ చేస్తూ ఉన్నిందనమాట తను. ఇది రీసెంట్గా సుమా గారు ఏదో యాంకరింగ్ షోలో సేమ్ పీస్ పెట్టుకో ఉన్నారనమాట. బాగా నచ్చింది. ఇప్పుడు పెట్టుకుంది అయితే చిన్న చిన్న కాసులండి. ఇది మనం గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు అనిపించింది. భలే బాగుంది కదా ఇది. చిన్న చిన్న కాసులకి అటు ఇటు బీడ్స్ వేసి పెట్టి ఆ గోల్డ్ వైర్ లాగా ఉందన్నమాట, ఆ వైర్తో అల్లేరనమాట. 2000, 1500 అలా చెప్పారు అవి. ఇంకా అవి చూసేసుకొని ఇంకా పైకి వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్లోకి. పైన ఏమిటంటే రకరకాల శారీస్, నైటీలు, బెడ్షీట్స్ ఇవన్నీ పెట్టున్నారు అక్కడ. ఇక్కడ నైటీ స్టాల్స్లో అండి క్వాలిటీ బాగుంటాయి వీళ్ళ దగ్గర. క్లాత్ క్వాలిటీ నచ్చుద్ది నాకు. ఎప్పుడైనా సరే ఈ వీళ్ళ దగ్గర వైట్ షేడ్లో ఉండేవి తప్పకుండా ఒక 2 తీసుకుంటాను, నాకు బాగా నచ్చుతాయి అవి. కాకపోతే ఏంటంటే స్టిచెస్ ఖచ్చితంగా వేయించుకోవాలి మనం, కుట్లు అనేవి నిలవవు. క్వాలిటీ బాగుంటాయి, ఆ వైట్ షేడ్లో సన్న డిజైన్స్తో బాగుంటాయి. ఇంకా ఇవి చూశాను, ఒక 2 తీసుకున్నాను వీటిల్లో. బాగున్నాయి కదా ఇవి. ఇంకా అలా వచ్చాం కాబట్టి ఒక రౌండ్ వేసి చూశాను, ఏదన్నా రీజనబుల్ ప్రైజెస్లో ఏదన్నా ఉంటే చూద్దాము అనేసి. కాటన్ శారీస్ మీదకి ఎక్కువ అట్రాక్ట్ అవుతానండి నేను, ఎందుకంటే చాలా మంచి కలర్స్ ఉంటాయి, పేస్టల్ కలర్స్. వీళ్ళ స్టాల్లో కూడా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు చూసిన స్టాల్ వాళ్ళైతే మన నెల్లూరు వాళ్ళంటండి. ఇవి కోటాలో చాలా బాగున్నాయి కలర్స్. అన్నిటికీ కామన్గా వైట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు. ఇతని దగ్గర అండి ఇవి ఏదో చెప్పారండి, క్లాత్ చాలా బాగుంది, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట, వెరైటీగా. ఈ చున్నీ ఒక్కటే 2800 చెప్పారనమాట. అయితే మంచి డ్రెస్కి పేరప్ చేసుకుంటే రిచ్ లుక్ వస్తుంది.
భలే బాగా నచ్చాయి. వాళ్ళ దగ్గర మెటీరియల్స్ కూడా ఉన్నాయమ్మా, అంటే క్లాత్ ఇస్తాము మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పారు. కానీ అంత ఎక్స్పెన్సివ్ అయితే అంటే చున్నీకి అంత పెట్టలేం కదా. నేనైతే ఒక 800,000 వరకే పెడతాను, అంతకన్నా వద్దు అనిపిస్తుంది అనమాట. కానీ భలే బాగుండిందండి, క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది ఆయన స్టాల్లో నాకు. రకరకాల ప్లేసెస్ నుంచి ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ ఇలా అన్నీ పెట్టుంటారు. ఇతని స్టాల్లో ఇది ఆర్గాంజా అనమాట. చాలా బాగా అనిపించింది ఇది కూడాను. దాని మీద వర్క్ అనేది వైట్ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ చేసి ఆ వర్క్ పైన పర్ల్స్ డీటెయిలింగ్గా ఇచ్చారనమాట. చాలా బాగా నచ్చింది, లైట్ వెయిట్లో బాగుండిందనమాట. ఆ ఆర్గాంజాలో 3 కలర్స్ ఉన్నాయండి. వాటిల్లో ఒకటైతే తీసుకున్నాను, ఇంటికి వెళ్ళాక చూపిస్తాను అవి. ఇక బయలుదేరి వెళ్తూ ఉంటే ఇంకా సింధు మళ్ళీ వెనక్కి పిలిచింది, అక్క ఇక్కడ రా, ఇవి బాగున్నాయి చూద్దాము అనేసి. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాను అక్కడికి. అక్కడ ఇవి మన బర్డ్స్ హ్యాంగ్ చేసుకుంటాం కదా, ఇప్పుడు థ్రెడ్తో అల్లుంటున్నారు చూడండి, వైట్ కలర్ థ్రెడ్తో. అవి భలే బాగున్నాయి అనమాట. ఇంకా సరే అని చెప్పి చూసి ఇంకా బాగా నచ్చాయి, ఒక 2 తీసుకున్నాను. తక్కువ కాస్ట్ అండి, అవి బాగున్నాయి, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఇంటికి వెళ్ళాక నేను కటన్ రాడ్స్కి తగిలిస్తే ఇంక మా వారు ఎంత బాగున్నాయి, ఇంక 10 పట్టుకు రావచ్చు కదా, అక్కడక్కడ హ్యాంగ్ చేసుకునే వాళ్ళం కదా అన్నారనమాట. ఇంటికి వచ్చేసానండి. ఆర్గంజా శారీ చూపించాను కదా బ్లాక్ది, అందులో ఇదొక కలర్ ఉంది, ఇంకొకటి క్రీమ్లో ఉందన్నమాట. ఈ 3 కలర్స్ పెట్టుకొని చూస్తే ఇదే బాగా సూట్ అయింది, సింధుకు కూడా ఇదే నచ్చింది. ఆ బ్లాక్ అండ్ వైట్ బాగుంది కదా అని చెప్పి చూశాను, కానీ పెట్టుకొని చూస్తే మాత్రం ఇదే సూట్ అయింది. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, ఈజీగా క్యారీ చేయొచ్చు. పైగా మనం షాప్స్లో చూసినప్పుడు మాత్రం ఎక్కువ కాస్టే ఉంటాయండి ఇవి. వీళ్ళ దగ్గర కొంచెం రీజనబుల్ ప్రైస్కే వచ్చింది నాకు ఆ రోజు. బాగుండిందనమాట. దానికి చికెన్ కర్రీ వర్క్ ఉండే వైట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా అలాగే మంగళగిరి స్టాల్స్లో శారీ చూద్దామని చూశాను, కానీ డ్రెస్ మెటీరియల్ బాగా నచ్చింది కాంబినేషను. లాస్ట్ టైం చూపించినప్పుడు కూడా ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర, అయితే కొంచెం హాఫ్ బార్డర్ కొంచెం పెద్దదనమాట కింద, ఇది సన్న బార్డర్ వచ్చింది. పైగా అన్నీ ఎక్కువగా అంతకుముందు క్రీములు వచ్చాయి వాళ్ళ దగ్గర, ప్యాంట్ కానీ చున్నీ కానీ అలాగా. ఈసారి బ్లాక్ కాంబినేషన్లో ఉంది, ఇంకొంచెం డీసెంట్ లుక్ ఉంటాయండి ఈ డ్రెస్సెస్, అదొకటి తీసుకున్నాను. ఇక ఈ వైట్ నైటీలు ఖచ్చితంగా ఒక 2 పట్టుకొచ్చుకుంటాను వెళ్ళినప్పుడు. తక్కువ ప్రైజేనండి, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఉండవు ఇవి, కాకపోతే కుట్లు వేయించుకోవాలి మనం అంతే. అవి ఒక 2 పట్టుకొచ్చాను. వెళ్ళిన రీజన్ ఏమో అటుకెళ్ళి తీసుకోవాలి ఈసారి వెళ్ళి అనుకున్నాను, లాస్ట్కి ఇవి పట్టుకొచ్చాను. ఆడవాళ్ళకి ఎంత వద్దనుకున్నా ఒక శారీ అని కొనాలనిపిస్తుంది కదా వెళ్ళినప్పుడు. ఇంకా వీటి మటుకు తీసేసుకొని ఇంకా బర్డ్స్ చూపించాను కదా, అవి ఒక 2 పట్టుకొచ్చాను. బాగున్నాయి కదా ఇవి, చాలా బాగున్నాయండి. కటన్ రాడ్స్కి తగిలిస్తే చాలా మంచి లుక్ వచ్చిందనమాట. ఈసారి మళ్ళీ దొరికితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకొన్ని అనుకున్నాను. అంటే పైన మొక్కల దగ్గర కూడా అక్కడక్కడ హ్యాంగ్ చేస్తే కూడా బాగుంటాయి అనిపించింది. ఇంటికి వచ్చాక వచ్చింది ఐడియా. ఇంట్లో వాళ్ళందరూ బాగా నచ్చేసారు వాటిని. ఇంక ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవి తీసుకున్నాను, కొంచెం మంచి శారీస్కి పేరప్ వేసుకోవచ్చు కదా అనేసి. ఇవి ముత్యాలతో ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి ప్లక్కర్స్ ఇలాంటివి తీసుకున్నాను. ఇంక ఈ రబ్బర్ బ్యాండ్స్ కూడా డైలీ వేర్ శారీస్ బాగుంటాయి కదా అని తీసుకున్నాను అనమాట. అదండి ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, థ్యాంక్ యూ.